నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ. తన స్టార్డమ్కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఏ క్యారెక్టర్లోనైనా అవలీలగా ప్రవేశించి ఆయా క్యారెక్టర్స్కి స్టార్డమ్ని తెచ్చే హీరో నాగార్జున. ఆయన నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలే అందుకు ఉదాహరణ. సిల్వర్ స్క్రీన్పై నాగ్ టచ్ చేయని జోనర్ లేదు. రీసెంట్గా కుబేరాతో సత్తా చాటిన నాగ్ ఆగస్టు 14న కూలీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో సైమాన్ అనే నెగిటివ్ షేడ్లో ఉన్న రోల్లో కనిపిస్తుండడంతో నాగ్ క్యారెక్టర్పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. రీసెంట్గా కూలీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూలీలో నాగ్ సార్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతోంది. క్యారెక్టర్కి సంబంధించిన ఐడియాని మొదట నాగ్ సార్కి చెప్పాను. ఆయనకెంతో నచ్చింది. కానీ నాగ్ సార్ని ఒప్పించడం అంత తేలిక కాదు. చాలా కష్టంతో ఒప్పించాను. సుమారు 7-8 సార్లు వరకు నరేషన్ ఇచ్చాను. సదరు క్యారెక్టర్ని తీర్చిదిద్దడం కూడా సవాలుగా మారిందని లోకేష్ చెప్పుకొచ్చాడు. లోకేష్ చెప్పిన ఈ మాటలతో నాగార్జున కథల విషయంలో తన క్యారెక్టర్కి సంబంధించిన విషయంలో ఎంత సిన్సియర్గా ఉంటారో అర్థమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న కూలీలో రజనీకాంత్, నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఇద్దరి అభిమానులు కూలీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా చేస్తుండగా మరో హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్లో చేస్తోంది. మౌనిక అంటూ ఇటీవలే రిలీజ్ అయిన ఆ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్తో ముందుకు దూసుకుపోతోంది. అగ్ర హీరో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపిస్తున్న కూలీని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు.